హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి స్పెషల్ డిష్‌తో మీ ముందుకొచ్చాను. అదే చికెన్ మంచూరియా అండి. చికెన్ మంచూరియా అంటే ఎంతమందికి ఇష్టం? ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఇలా వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బయటికెళ్ళే పనే లేదు. ఇంట్లోనే టేస్టీ అయిన చికెన్ మంచూరియా చేసుకొని తినొచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ని 200 గ్రామ్స్ వరకు తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని ఇలా మీడియం సైజులో పీసెస్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి ఒక నిమ్మకాయని ఇలా రసాన్ని మొత్తం తీసుకోవాలి. ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసినట్టుగా చేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ చికెన్ని 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఇప్పుడు ఇందులోకి కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. 2 స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి వద్దు అనుకుంటే టోటల్గా మొత్తం కార్న్‌ఫ్లోరే కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా పిండిలు వేసుకున్నాక ఒకసారి అంతా ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిలంతా చికెన్కి పట్టేటట్టుగా ఈ విధంగా పిండి ఇలా కొంచెం లిక్విడ్గానే ఉండాలి. ఇలా ఉండేటట్టుగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కగానే చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇలా కొంచెం దూరంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు ప్యాన్లో పట్టే అన్ని పీసెస్ని వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం వేగిపోయాక రెండో వైపున కూడా టర్న్ చేస్తూ రెండు వైపులా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్గా గోల్డెన్ కలర్ రాగానే ఇవన్నీ ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పీసెస్ని కూడా పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, నేను అన్నింటినీ ఇలా డీప్ ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మరొక ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని కూడా ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని కూడా వేసుకోవాలి. ఇందులోకి క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు ఒక 50% ఉడికేటట్టుగా ఉడికించుకోవాలి. 50% ఉడికిపోయాక 1 స్పూన్ సోయా సాస్ వేసుకోండి. 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1.5 స్పూన్ టమాటో కెచప్ వేసుకొని ఈ సాసెస్ అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక బౌల్లోకి 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇదంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్‌ఫ్లోర్ వాటర్ని ఈ సాసెస్లో వేసుకోవాలి. ఇందులోకి పీసెస్కి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని ఈ కార్న్‌ఫ్లోర్ ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీకు ఈ సాసెస్ అంతా గట్టిపడినట్టుగా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా ఉడికిపోగానే చూడండి, ఇలా కొంచెం దగ్గర పడగానే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ని వేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ అంతా సాసెస్ అంతా చికెన్ పీసెస్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక
పైనుంచి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే అంతేనండి, చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. పక్కన ఆనియన్స్ పెట్టుకొని లెమన్ పెట్టుకొని తింటే ఇంకా తిన్నా కొద్దీ అలా తినాలనిపిస్తూనే ఉంటుంది, అలా నోట్లోకి వెళ్తూనే ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది చికెన్ మంచూరియా. చికెన్ మంచూరియా ఇష్టమైతే మీరు ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లోనే చాలా టేస్టీ అయిన ఫుడ్ చేసుకొని తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మీరు కూడా ట్రై చేయండి.